ఈరోజు మన గోల రాజన్న గారు గడిచిన సంవత్సర కాలం నుండి నంద్యాల నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఒక పక్క రైతులాగా అయితే ఏమి, మరో పక్క ₹1 అతి తక్కువ ధరకే ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని, పస్తులు ఉండకూడదని కేవలం ₹1కే 2 పుల్కాలు కర్రీ పప్పు అందిస్తున్నారు. అదే విధంగా ₹1కే భోజనం, రుచికర భోజనమైన అన్నం పప్పు కర్రీ అందిస్తున్నారు. సో అదే విధంగా చూసుకున్నట్లయితే విలేకరులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈ విధంగా చూసుకుంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కావచ్చు, ప్రతి నెల ₹2000 ఇస్తూ లక్షలాది రూపాయలు ఇప్పటికీ నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సహకారం అందిస్తున్నారు. సహకారాలు కూడా అందిస్తా ఉన్నారు. ఈ రోజు వినూత్నంగా మరో అడుగు ముందుకేసి ₹1కే 2 పుల్కాలు కర్రీ పప్పు ప్రస్తుతం అయితే ఒక కౌంటర్ ఇక్కడ ప్రారంభించారు. అది నడుస్తా ఉంది నిరంతరాయంగా. అయితే ఈ రోజు ఇంకో అడుగు ముందుకేసి మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొబైల్ క్యాంటీన్ అంటే ఇక్కడ కౌంటర్ లో ఏ విధంగా అయితే ₹1కి 2 పుల్కాలు కర్రీ పప్పు అందిస్తామో అదే విధంగా ఈ మొబైల్ క్యాంటీన్, ఈ వాహనం ద్వారా ప్రతి ఒక్కరికి, అంటే మెయిన్ ప్రధాన కూడలు ఏవైతే ఉన్నాయో నంద్యాల నియోజకవర్గంలో ప్రధాన సెంటర్లలో అక్కడ ఈ వాహనం ఉంటుంది. ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళకి కేవలం ₹1కే 2 పుల్కాలు కర్రీ పప్పు, అదేవిధంగా ₹1కే రుచికరమైన భోజనం పప్పు కర్రీ అందిస్తా ఉండబోతున్నాము. అయితే అదే విధంగా రానున్న కాలంలో గోల రాజన్న గారి ఆధ్వర్యంలో ఇంకా మెరుగైన సహాయ సహకారాలు, ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు కూడా రాబోతున్నాయి. సంక్షేమ పథకాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా లక్షలాది రూపాయలు అధిక భారమైనప్పుడు కూడా ఎంత డబ్బు వెచ్చించినా ఏ వాటికి కూడా డబ్బుకు వెనుకాడకుండా కేవలం నంద్యాల నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు మన గోల రాజన్న గారు. కాబట్టి భవిష్యత్తులో గోల రాజన్న గారు ఇలాంటి ఇంకా సంక్షేమ పథకాలు, సంక్షేమ ప్రజ